హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు మన తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రెడ్మీ కంపెనీ వచ్చేసి తన నోట్ 13 సిరీస్ సంబంధించి జనవరి 4న ఒక 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో రెడ్మీ నోట్ 13, 13 ప్రో, 13 ప్రో ప్లస్కి అయితే మనం చూడొచ్చు. అయితే ఆల్రెడీ మనం 13 ప్రో ప్లస్ సంబంధించి వీడియోస్ కూడా చూసి అయితే ఉన్నాం. కొన్ని టీజర్ అయితే వీడియోస్ మనం అడ్వర్టైజింగ్ రూపంలో అయితే చేస్తుంది అనమాట. ఎక్కువ హైలైట్ దీని గురించి అయితే చేస్తుంది. సో మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళి చూసినట్లయితే అక్కడ డేట్ అయితే మెన్షన్ అనేది చేశారు, జనవరి 4న అని చెప్పేసి. అలాగే కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఆ మొబైల్ సంబంధించిన డిజైన్ కావచ్చు, లేకుంటే స్పెసిఫికేషన్స్ అనేవి కొన్ని రివీల్ అయితే చేసిందనమాట. ఇంకొన్ని రివీల్ చేయాల్సి అయితే ఉన్నాయి. బట్ నేను చూసిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా కావచ్చు, లేకుంటే డిజైన్ పరంగా కావచ్చు, ఈ మొబైల్ అనేది కొంచెం అట్రాక్ట్ చేసేలా అయితే ఉందన్నమాట ఇదివరకుతో పోల్చుకుంటే. అలాగే రెడ్మీ నోట్ సిరీస్ సంబంధించి ప్రీవియస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, 12 కావచ్చు, 11 కావచ్చు, ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిలలో ఇంతవరకు మనం డస్ట్ అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మొబైల్ అనేది ఇంతవరకు అయితే చూడలేదు కదా. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ IP68 రెడ్మీ నోట్ ప్రో అయినా సరే, రెడ్మీ నోట్ సిరీస్ అయినా సరే రాబోతుంది అనమాట. సో వాటర్ ప్రూఫ్ మొబైల్ అనమాట. అలాగే మీరు బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇదివరకు మనం చూసిన మొబైల్స్తో కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఈ డిజైన్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు మొత్తంగా 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎంత అనేది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే 1.5K కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది అనమాట. సో ఒకసారి చూడండి, కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంది. అందులో ఫొటోస్ ఇక్కడ మీకు ఫొటోస్ అనేది వేస్తాను. 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది ఫోన్ అనేది. అలాగే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫ్లాష్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అయితేనే ఉంటుంది. అండ్ 19 నిమిషాలు మాత్రమే, ఓన్లీ 19 మినిట్స్లోనే 100% ఛార్జ్ అనేది అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు అక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో మిగతా స్పెసిఫికేషన్స్ అనేవి ఇంకా రివీల్ అవ్వాల్సి అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా మొబైల్ తీసుకోవాలని చూస్తుంటే మాత్రం ఈ మొబైల్ కూడా లాంచ్ అయ్యే వరకు అయితే చూడండి. మేబీ ఇందులో ఇంకా స్పెసిఫికేషన్స్ అనేవి ఇంకా మనకు ఇంట్రెస్టింగ్ అయితే ఉండొచ్చు. సో లాంచ్ అయిన తర్వాత చూసి అప్పుడు మీ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో వీడియోలో వచ్చేసి నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి.